వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క జేహెచ్టీవీ ఛానల్ని మొదటగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఒక ఆసక్తికరమైనటువంటి విషయం మీద మాట్లాడదలుచుకున్నాము. అది ఏమిటి అంటే, రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో బీజేపీ మరియు జనసేన మరియు టీడీపీ ఒక కూటమిగాను, మరియు వైఎస్ఆర్సీపీ మరో పక్క పోటీకి దిగి కూటమి జయకేతనం ఎగరవేసింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. 11 సీట్లకే పరిమితమైంది. 164 సీట్లతో కూటమి విజయదండమి మోగించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించింది. వీటిలో బీజేపీ పాత్ర కానీ లేకపోతే జనసేన పాత్ర కానీ దాదాపు చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పరిణామాల మధ్యలో రీసెంట్గా ప్రభుత్వాన్ని మరలా దక్కించుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అతి కష్టం మీద ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి విషయం మనం అందరికీ తెలిసినటువంటిదే. ఏదైతే దాదాపు ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లలో వాళ్ళకి రావాల్సినటువంటి 272 మ్యాజిక్ ఫిగర్ని అందుకోవడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది. ఈ విషయం కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళకి స్వతహాగా 240 సీట్లు రావడం జరిగింది. వాటిల్లో వాళ్ళకి రావాల్సినటువంటి 272 కూడా రాకపోవడం వల్ల మిగతా వారి యొక్క ఎన్డీ అలయన్స్లు వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని మళ్ళా ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. ఇది ఇలా ఉంచితే ప్రభుత్వం ఫామ్ చేసినటువంటి ఎవరైతే వాళ్ళు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు స్పీకర్ పదవికి అధిరోహిస్తారు. మరియు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేటువంటి ఆనవాయితీ ప్రతి ఒక్క ఎన్నికల్లో వచ్చే ప్రతి ఒక్క సంవత్సరం కానీ ప్రతి ఒక్క 5 సంవత్సరాలకు ఒకసారి కానీ వచ్చేటువంటి అవకాశం మనకు తెలిసినటువంటిది. కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, లోక్సభ స్పీకర్ విషయంలో తప్పనిసరిగా మాకు డిప్యూటీ పదవి ఇవ్వాలి అని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు పట్టుపట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా దాదాపు ఎక్కువ సీట్లే రావడం జరిగింది, పోటాపోటీగా రావడం జరిగింది. కానీ ఆ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వము సుముఖంగా లేను. అందువల్ల తప్పనిసరిగా మేము పోటీకి దిగుతామేమో అని వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తప్పనిసరిగా పోటీకి నిలబెట్టాలని వాళ్ళు స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ విషయంలో మల్లికార్జున ఖర్గే మరియు తర్వాత వీళ్ళు శివకుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో మరియు రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ మాట్లాడుకున్న చర్చ జరిగిన తర్వాత చర్చలు విఫలం కావడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ విషయంలో భాగంగా లోక్సభ స్పీకర్ యొక్క ఎన్నికకు తప్పనిసరిగా మీ మద్దతు కావాలి అని నరేంద్ర మోడీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధినేత మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది. ఈ విషయానికి జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా మీకు మద్దతు ఇస్తాము అని, సంపూర్ణ మద్దతు ఇస్తాము అని ప్రకటించడం జరిగింది. అది ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంలో బీజేపీ పాత్ర కూడా చాలా ఉంది అనేటువంటిది బీజేపీ మరియు జనసేన పార్టీల యొక్క కలిసి చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులని కూడా క్రియేట్ చేసినటువంటి మాట మనకు తెలిసినటువంటిది. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అటు ఏమీ ఆలోచించకుండా వాళ్ళకి మద్దతుగా నిలవాలి అని డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇదే కాదు, గత లాస్ట్ టైంలో కూడా బీజేపీ యొక్క రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ నిలబెట్టినటువంటి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం విషయంలో కానీ వైఎస్ఆర్సీపీ ముందుండి వాళ్ళకి సపోర్ట్నిచ్చింది. ఏదైనా సరే కొన్ని కారణాల వల్ల బీజేపీతో 2024 ఎన్నికల్లో పొత్తుకి అంగీకరించకపోవడం వల్ల కొంత డ్యామేజ్ జరిగినటువంటి మాట మనకు తెలిసినటువంటిది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మరలా కొంచెం మనసు మార్చుకొని తప్పనిసరిగా వాళ్ళకి మద్దతు ఇవ్వాలి అని నిశ్చయించుకోవడం జరిగింది. రేపు జరగబోయేటువంటి అంటే జూన్ 26వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికకి వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసినటువంటిది. అంటే రాజకీయాలలో ఎవరు ఎప్పుడు ఎటువైపు ఉంటారో, ఎటువైపు నుంచి దూరం అవుతారో అనేటువంటిది చెప్పడం చాలా క్లిష్టతరమైనటువంటి అంశం. అందువల్ల రేపు జరగబోయేటువంటి స్పీకర్ ఎన్నికకు వైఎస్ఆర్సీపీ బీజేపీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నిక కూడా అనివార్యమైనటువంటి విషయం కూడా మనకు తెలిసినటువంటిది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఉండాలి.